ఏమైంది? నా కోసం చాక్లెట్ తీసుకొస్తాను కదా, తీసుకొచ్చినావా మరి? థ్యాంక్ యూ అన్వేష్. ఏంది అన్ని నిబ్బా నిబ్బి వేసాలు చాక్లెట్లు బిస్కెట్లు అని చెప్పేసి నాకు తెలిసి ఆ చాక్లెట్ కవర్ని దాచిపెట్టుకుంటావు ఏంది? ఏంది నిబ్బా నిబ్బి అని అంటాను? నువ్వు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది, ఖచ్చితంగా దాచిపెట్టుకుంటా. సర్లే, నేను నీకు 5,000 ఇవ్వాలి కదా, ఈ చాక్లెట్కి 10 రూపాయలు అల్లకెళ్ళి కట్ చేసుకుంటాను. ఇక నీకు ఇవ్వాల్సినవి 4,990 రూపాయలు మాత్రమే. అబ్బా ఇంత పీసోనివా నువ్వు? ఆ 4,990 రూపీస్ కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. జోక్ చేసినా నువ్వేమంటావు అని చెప్పేసి, కానీ నీ 5,000 ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తా. అబ్బా 5,000 నాకేమొద్దు కానీ, బోర్ కొడుతుంది, సిటీకి తీసుకోవచ్చు కదా. ఇక ఇన్ని రోజులు లవ్ అన్నావు, ఇక లవ్ ఓకే చేసినా, ఇప్పుడు తిరుగుదా అని చెప్పేసి అంటావా? కొంచెం కెరీర్ మీద ఫోకస్ పెట్టని, తొందరగా ఏదైనా జాబ్ తీసుకొచ్చుకొని వచ్చి మీ అమ్మతో మాట్లాడాలి. సరే సిటీ ఏం వద్దు కానీ మన ఊర్లో పొలాల సైడ్, చెరువు సైడ్ తిరిగేసి వద్దాంపా. ఇట్లా చెరువు గట్టి మీద నడుచుకుంటా పోతుంటే చూసి మీ అమ్మాయి చెప్తే అప్పుడేం చెప్తావే? ఏం కాదు, నేను చూసుకుంటాపా. ఏమైంది కాక, మీ పిల్ల ముచ్చట ఏడాదాకా వచ్చింది? ఇంటికి వేదాకా వచ్చింది మామ. ఇల్లుండి వాళ్ళ డాడీ ఇంటికి అంటలేడట, రమ్మన్నది. ఇంట్లో ఇవ్వలేనప్పుడు రమ్మన్నదంటే బాగానే లైన్లో పెట్టినవరు. లైన్లో పెట్టిన మామ, ఇక ఇల్లుండి చూడాలి ఇంటికి వేయడానికి ఏమవుతుందో. అరే ఇప్పుడు ఆలోచించరా, అంకిత నిజంగా లవ్ చేస్తున్నట్టున్నదిరా. అంతే మామ, మనీ అట్లా సెట్ చేస్తా, అది నన్ను ట్రూగా లవ్ చేస్తానట్టున్నదిరా. అరే మరి ట్రూగా లవ్ చేసినప్పుడు ఎందుకు మోసం చేయాలరా? పెళ్లి చేసుకోరాదరా మరి? ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళి ఏంది, జస్ట్ యూజ్ అంత్రో అంతే.